ఏదైతే ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దాదాపు 700 ఇళ్లు కూల్చేశారు. దీనికి సంబంధించి కల్వకుంట్ల జాగృతి అధ్యక్షురాలు 3 రోజుల నిరాహార దీక్ష చేస్తారు. మాట్లాడదాం మనతో పాటు మరిన్ని అంశాలు. అక్క, ప్రధానంగా ఈ భూదాన్ భూముల విషయంలో ఎప్పుడైతే మీరు ఇంటర్ఫీర్ అయిపోయిన తర్వాత మీ కేసు నుంచి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీకు సిబిఐ నోటీసులు పంపడం జరుగుతా ఉంది. అంటే ఎలా చూడొచ్చు, ఇంటర్ కనెక్షన్ ఎక్కడైనా మిస్ అవుతుంది. మీరు ఎప్పుడైతే నిరాహార దీక్ష లేదంటే భూదాన్ భూముల గురించో ఎప్పుడైతే ఫైట్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మళ్ళీ మీ మీద కేసులు రావడం నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఎలా చూస్తారు దాన్ని? సరే, రెండు మనము సెపరేట్ గా మాట్లాడచ్చు. ఇవాళ ఇంపార్టెంట్ సబ్జెక్టు, ప్రధానమైన సబ్జెక్టు బాధితులది, వెలుగుమట్లది కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎక్కడైతే వాళ్ళ ఇండ్లు కూలగొట్టారో అక్కడే మళ్ళీ వాళ్ళకి ఇండ్లు నిర్మించి ఇవ్వాలనేది మన ఆలోచన. అందుకే 3వ రోజు అయినా సరే దీక్ష కంటిన్యూ చేస్తాం. ఇవాళ ఈవినింగ్ మంత్రులు ఏం చెప్తారో చూసిన తర్వాత దాన్ని బట్టి మా డెసిషన్ ఉంటుంది. అయితే కేసులు కొనసాగుతున్నాయి, వాటి మీద లీగల్ ఫైట్ కూడా కొనసాగుతుంది. కేసులు పెట్టడం మనకు కొత్త కాదు, వాటిని భరించడం మనకు కొత్త కాదు. గత 3 సంవత్సరాల్లో జీవితంలో ఎన్ని చూడాలో అన్ని చూశాను నేను. కాబట్టి ధైర్యమే ఉంది తప్పితే ఇంకొకటి ఏం లేదు. ఐ విల్ ఫైట్ ఫర్ ద పీపుల్, అది పక్క. వచ్చేటి మిగతా ఏమొచ్చినా కష్టాలు నష్టాలు పడతాం. అంటే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, అది భూదాన్ భూములైనా ప్రభుత్వం భూములైనా సరే ఖచ్చితంగా తీసుకునేది అని చెప్తున్నారు. అంటే 700 కుటుంబాలు, వేల మంది ప్రజలు రోడ్డు మీద ఉన్నారు. అహంకారం కదా అది. ప్రభుత్వం కాబట్టి ఏది పడితే అది చేస్తానంటే కుదరదు కదా, చాలా అహంకారం. అటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణికి చరమగీతం పాడాలనే నిన్న చాలా స్ట్రాంగ్ గా అక్కడికి వెళ్ళి నిలబడింది. ఎందుకంటే చాలా మంది టూరిస్ట్ లాగా ఖమ్మంకి వెళ్ళారు, వచ్చారు. కానీ నేను డాక్టర్ విశారదన్ గారు బలంగా నిర్ణయించుకున్నాం, ఈ రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయాలు చేయాలి, కొత్త తరహా పొలిటికల్ హోప్ ఇవ్వాలి ప్రజలకు. ఏదన్నా సమస్య మీద వెంటబడ్డామంటే అది తీరే వరకు వెంటబడాలి, కలిసి వచ్చే శక్తులన్నింటినీ కలుపుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి కంటిన్యూస్గా దీక్ష చేయడం కానీ, కంటిన్యూస్గా మాట్లాడడం కానీ, దానికోసం ఆ పోరాటాలకు దిగొచ్చే ఇవాళ ప్రభుత్వము 300 మందికి వాళ్ళు ఇస్తామని చెప్పారు. చాలా సంతోషంగా, అంతమంది ప్రజలకు మంచి ఆస్తిని మనం క్రియేట్ చేసి ఇచ్చాం కదా, వెరీ వెరీ హ్యాపీ. ఈ ఇష్యూలో మీరు ఇంటర్ఫియర్ అవ్వకముందు విషయం వేరే, మీరు ఇంటర్ఫియర్ అయిన తర్వాత విషయం వేరే, రైట్? అంటే పూర్తిగా ఇది స్టేట్ వైడ్ గా వైరల్ అవుతుంది. గతంలో ఆ జిల్లా వరకే ఉండేది, బట్ మీరు ఎప్పుడైతే బయటకు వచ్చారు అప్పటి నుంచి స్టేట్ మొత్తం కూడా తెలిసిపోయింది. సో ఎట్లా తెలిసింది అంటే ఇక్కడ దానికోసం మాత్రమే మీ మీద కొన్ని కుట్రలు జరుగుతున్నాయి అనేది మీ నాయకులు మాట్లాడుతూ 100%. ఇప్పుడు అది అక్కడక్కడే క్లోజ్ చేయాలనుకున్నారు. 3 మంత్రులు కలిసి 30 ఎకరాలు కొట్టేయాలనుకున్నారు. మేము పోయి గట్టిగా ప్రజల పక్షాన్ని అడ్డం పడేసరికి ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది. కాకపోతే ఒక్కటి మాత్రం నిజమండి, వాళ్ళు డిజర్వింగ్ పీపుల్ అండి. ఆల్రెడీ వాళ్ళకి సర్టిఫికెట్ ఉంది, జీవోస్ 58 ప్రకారం అప్లికేషన్ చేసుకున్నారు. రెగ్యులరైజ్ చేసి న్యాయ సంబంధంగా వాళ్ళని ఉండనియాలి, న్యాయసమ్మతంగా. అన్యాయంగా ప్రభుత్వం ఎంక్రోచ్ అయింది, ప్రభుత్వమే ఇక్కడ కబ్జాదారుగా మారింది. ఆ అహంకారపూరిత ధోరణిని పగలగొట్టడానికే ఇవాళ వాళ్ళకి బుద్ధి చెప్పడానికి గాంధీ గారు చూపించినటువంటి మార్గాన్ని ఎన్నుకుంది. అందుకే వెయిట్ చేస్తున్నాం, వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎంతమందికి న్యాయం చేశారు, ఎంతమందికి న్యాయం చేయలేదు, మొత్తం 60 ఎకరాల భూమిని ఎట్లా కాపాడాలి, పేదలకు ఎట్లా ఇవ్వాలి, ఆ లాంగ్ టర్మ్ కార్యాచరణతో ముందుకెళ్తాం. అంటే మీరు కేసుల గురించి ఇవన్నీ తర్వాత మాట్లాడతాం. అంటే వాట్ మై క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడైతే మీకు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత దట్ అది అయిపోయింది, అక్కడతో అందరూ హ్యాపీ. బట్ వెలుగుమట్లలో మీరు ఎప్పుడైతే ఇంటర్ఫేర్ అయ్యారో అప్పుడు మళ్ళీ దాని తర్వాతనే సిబిఐ నోటీసులు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ఆలోచన లేదంటే బీఆర్ఎస్ నాయకులకి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి? నాకు తెలియదబ్బా, నేనేమంటున్నా, నాకు ఫస్ట్ నుంచి తెలిసింది ఒకటే, ఫైట్ చేయడం. వాళ్ళు ఎవరు కేసులు పెడుతున్నారో, ఎందుకు కేసులు పెడుతున్నారో తెలియదు. చాలా భయంకరంగా కోర్టు తిట్టి సిబిఐ ఆఫీసర్ మీద కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఈ ప్రయత్నాలు ఆపడం లేదు అని అంటే ఇక దాంట్లో చట్టపరంగా ఏంది ఎదుర్కోవడానికి తప్పితే నవ్వుకొని ఊరుకోవడానికి తప్పితే చేయగలిగేది ఏం లేదు. ప్రజలకైతే అర్థమైంది, చాలా క్లియర్ గా తను బయటకు వచ్చిందని. కడిగిన ముత్యంలాగా వస్తా అని చెప్పాను, వచ్చానని తను అని చెప్పి అందరికి అర్థమైంది. అది చాలు నాకు, ప్రజల హృదయాల్లో ప్రేమ చాలు. కుట్రలు జరుగుతూనే ఉంటాయి, వాటిని ఎదుర్కొంటూనే ఉంటాయి. చివరిగా ఒకే ఒక మాట, కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అదే ప్లేస్ లో మళ్ళీ ఆ 700 కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మించిస్తామని చెప్పి. ఈ స్టేట్మెంట్ ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఏ పార్టీ స్టైల్ ఆ పార్టీకి ఉంటుంది ఇష్యూస్ ని డీల్ చేయడంలో. కానీ ఇక్కడ కావాల్సింది తక్షణ సహాయం.
అసలు ఎందుకు కూలగొట్టారు, అసలు హక్కు లేకుండా ప్రభుత్వం ఎందుకు అదే అడగడం మర్చిపోయి, అంతే కదా, అసలు ప్రశ్నించడం మర్చిపోయి నేను వచ్చాక చేస్తా అంటే మీరు వస్తారో రారో కూడా తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినాక చేస్తా అంటే మరి 3 ఏళ్ళు ఎక్కడ ఉండాలి వాళ్ళు, ఈ ప్రజలు వాళ్ళ సొంత ఆస్తి ఎందుకు నష్టం చేయాలి. ఒక్కొక్కరు 10-15 లక్షల వరకు కూడా కూడబెట్టుకొని ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు 3-4 లక్షలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే అది వాళ్ళ జీవితకాలం సంపాదన. ఆ సంపాదన వచ్చి ప్రభుత్వం డిస్ట్రాయ్ చేస్తే అడగాల్సిన ప్రతిపక్షం మేము అధికారంలోకి వచ్చినాక చేస్తామంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అధికారం తప్ప ప్రజలు కాదని అర్థమవుతుంది. మా జాగృతికి అట్లా కాదు, ప్రజలే ఇంపార్టెంట్. అందుకే వాళ్ళ దీక్ష కూర్చున్నది. ఖచ్చితంగా వాళ్ళకి అక్కడే ఇవ్వాలి, ఇస్తేనే సంతోషం. మీ వైపు నుంచి ఎప్పుడు ఒక మాట చెప్తారు, ఫైట్ చేయడం కేసీఆర్ బిడ్డ కొత్త ఏం కాదు, తెలంగాణ బిడ్డ కొత్త ఏం కాదని చెప్తారు. అయితే జాగృతి అధ్యక్షురాలు ఒక తెలంగాణ బిడ్డగా ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? ఒకటే, ఇప్పుడు మీరు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము ఒక మాట చెప్తా ఉన్నాం. మీకు అధికారం ప్రజలు ఇచ్చింది ప్రజలకు మేలు చేయడానికి, ప్రజాపాలన అని చెప్పి మీరు వచ్చి, కానీ ఇలా ప్రజా రోదనలాగా, ప్రజా వేదనలాగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన సాగుతూ ఉంది. మరి అటువంటి పాలన జరగకూడదు, అటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు చరమగీతం పాడాలని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. రైట్, థ్యాంక్ యూ.